హలో గాయ్స్, ఇది బ్రైడల్ హెయిర్ స్టైల్లో డీసెంట్ ఎలిగెంట్ లుక్ ఇచ్చే హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ని మనం క్విక్గా వేయొచ్చు. టైం సేవింగ్ హెయిర్ స్టైల్ ఇది. ఏ ఫంక్షన్స్ ఉన్న సారీపై ఈ హెయిర్ స్టైల్ బాగా సూట్ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ ప్రాపర్గా ఎలా వేయాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు కూడా నేర్చుకుంటారు. ఫస్ట్ అయితే హెయిర్ ప్రిపరేషన్ చేయాలి. బ్లో డ్రై అండ్ క్రింపింగ్. మనం ఎప్పుడు బ్రైడల్ హెయిర్ స్టైల్ వేసినా సైడ్ నుంచి 4 ఫింగర్ గ్యాప్ వదిలి సెక్షనింగ్ తీసుకోవాలి. హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా రావాలంటే బ్లో డ్రై అండ్ క్రింపింగ్ మస్ట్ అండ్ షుడ్. మీకు బ్లో డ్రై క్రింపింగ్ ఎలా చేయాలని డౌట్ ఉంటే ఛానల్లో బ్లో డ్రై క్రింపింగ్ వీడియో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్లో ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసుకున్నాను. క్రౌన్ ఏరియాలో వి సెక్షన్ని తీసుకుంటున్నాను. సైడ్లో 4 ఫింగర్ గ్యాప్ వదిలి ఫఫ్ కోసం వి సెక్షన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫఫ్ వాల్యూమ్ కోసం బ్యాక్ కోంబింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ కోంబింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఫఫ్ని స్లైడ్ పిన్తో లాక్ చేస్తున్నా. కావాలనుకుంటే మీరు రబ్బర్ బ్యాండ్తో కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. ఫ్రంట్లో ఉన్న హెయిర్ని చిక్కులు లేకుండా సాఫ్ట్గా దువ్వుకొని లాక్ చేసుకోవాలి. హెడ్ షేప్కి తగ్గట్టుగా హెయిర్ని మనం సెట్ చేసుకొని పిన్తో లాక్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇటు సైడ్ సెక్షన్ కూడా నీట్గా కోమ్ చేసుకొని హెడ్ షేప్కి తగ్గట్టుగా పిన్తో లాక్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ సెక్షన్లో మీరు కర్ల్స్ కూడా చేసుకోవచ్చు. కర్ల్స్ చేసుకుంటే ఫ్లఫ్ అండ్ టెక్స్చర్ ఎక్కువ అవుతుంది. హెయిర్ ఫ్లఫీగా బౌన్సీగా కనిపిస్తుంది. హెయిర్ ఎక్కువ పల్చగా ఉంటే కర్ల్స్ కంపల్సరీ చేయండి. ఇప్పుడు మనం మెస్సీ బ్రెయిడ్ని స్టార్ట్ చేస్తున్నాం. 2 సైడ్ల నుంచి ఈక్వల్ సెక్షన్ తీసుకోవాలి. ఒక సైడ్ హెయిర్ తక్కువ తీసుకొని ఇంకొక సైడ్ ఎక్కువ తీసుకుంటే మెస్సీ బ్రెయిడ్ అనేది నీట్గా ఉండదు. సో దట్ ఈక్వల్ సెక్షన్ తీసుకుంటూ రబ్బర్తో సెక్యూర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్స్ని రబ్బర్ బ్యాండ్ కింద ఉంచి హెయిర్ని 1 టైం ట్విస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ని టైట్గా పట్టుకొని హెయిర్ని పుల్ చేసుకోవాలి. ఇక్కడ పుల్లింగ్ టెక్నిక్ యూజ్ చేయాలి. బ్రెయిడ్ హెవీగా కావాలనుకుంటే వైడర్గా పుల్ చేయండి. రబ్బర్ బ్యాండ్ని టైట్గా పట్టుకొని కొంచెం హెయిర్ని వెనక్కి పుల్ చేసుకోవాలి. ఇలానే ఫాలో అవుతూ మొత్తం ఎండ్ పాయింట్ వరకు చేసుకోవాలి. ఎండ్ పాయింట్ వచ్చేసరికి హెయిర్ అనేది సన్నగా అవుతుంది. సైడ్స్ నుంచి ఈక్వల్ సెక్షన్ తీసుకొని రబ్బర్ బ్యాండ్తో లాక్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ని 1 టైం ట్విస్ట్ చేసుకోవాలి. దెన్ పుల్లింగ్ టెక్నిక్ యూజ్ చేసి హెయిర్ని కొంచెంగా పుల్ చేసుకోవాలి. ఎవరైనా ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్ ఇది. వెడ్డింగ్ సీజన్లో బెస్ట్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. తక్కువ టైంలో కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ యూస్ చేసి హెయిర్ని బయటికి పుల్ చేసుకోవాలి. పైన ఉండే రబ్బర్ బ్యాండ్ని కవర్ చేసేలా పుల్ చేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్స్ కొంచెం విజిబుల్ అయినా నో ప్రాబ్లం. లాస్ట్లో ఫ్లవర్స్తో కవర్ చేయొచ్చు. ఇక్కడ సెక్షన్ని నీట్గా కోమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేస్తే హెయిర్ స్టైల్ అనేది నీట్గా వస్తుంది.
మొత్తం కంప్లీట్ అయ్యాక ఏదైనా బేబీ హెయిర్ ఉంటే స్ప్రే చేసుకొని నీట్గా కోమ్తో సెట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ని కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని నీట్గా పిన్తో లాక్ చేసుకోవాలి. హెడ్ షేప్కి తగ్గట్టు ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా ఫ్లవర్స్ బయటికి వచ్చినట్లుగా ఉంటే కటింగ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టడానికి వీలుగా వైర్ ఇచ్చారు. ఆ వైర్ని కిందకి ప్రెస్ చేసి ఎయిర్లోకి లాక్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ నేను యూ పిన్తో లాక్ చేశాను. మీరు సైడ్ పిన్స్ కూడా యూస్ చేయొచ్చు. లాస్ట్లో ఎక్కడైనా రబ్బర్ బ్యాండ్ కనిపిస్తే ఇన్విజిబుల్ యూ పిన్స్తో కవర్ చేసుకోవాలి. ఈ మెస్సీ బ్రైడ్ ఫ్లఫీ బౌన్సీ మెస్సీ లుక్ ఇస్తూ చాలా అందంగా ఉంటుంది. ఇండియన్స్కి బెస్ట్ వెడ్డింగ్ హెయిర్ స్టైల్ ఇది. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ హెయిర్ స్టైల్ లుక్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.